నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంఘాలు చేపట్టిన మన్యం బంద్ పిలుపుతో పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండల కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బంద్ సందర్భంగా గిరిజన సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రాజవొమ్మంగి సెంటర్కు చేరుకుని ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఏజెన్సీ ఉద్యోగాల్లో గిరిజనులకు 100% రిజర్వేషన్లు కల్పించే జీవో నంబర్ 3ని తక్షణమే పునరుద్ధరించాలని, అలాగే గిరిజనేతరుల భూ ఆక్రమణలను అరికట్టే 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఆందోళనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రధాన రహదారిపై ధర్నా కారణంగా జాతీయ రహదారితో పాటు అంతర్రాష్ట్ర రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. రోడ్డుపై బైఠాయించిన నిరసనకారులను బలవంతంగా పక్కకు తరలించేందుకు పోలీసులు యత్నించడంతో ఇరువర్గాల మధ్య నెట్టివేతలు, వాగ్వాదం చోటుచేసుకున్నాయి. పోలీసుల తీరుపై మండిపడిన ఆందోళనకారులు పోలీసుల దౌర్జన్యం నశించాలి అంటూ నినాదాలతో హూరెత్తించారు. ఈ ఘటనతో రాజవొమ్మంగి పరిసర ప్రాంతాల్లో కొంతసేపు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.